ప్రైజ్ హల్లెలూయా. హిజ్కియా వాక్య భాగంలో నుండి హిజ్కియా గురించి నేర్చుకుంటున్నాము. 2 దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదివితే, అప్పుడు వారు రాజైన హిజ్కియా వద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటిని, దహన బలిపీఠమును, ఉపకరణములన్నిటినీ, సన్నిధి రొట్టెలుంచు బలను పవిత్రపరిచి ఉన్నాము. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలంలో అతడు ద్రోహం చేసి పారవేసిన ఉపకరణములన్నిటినీ మేము సిద్ధం చేసి ప్రతిష్ఠించి ఉన్నాము. అవి యెహోవా బలిపీఠం నందున్నవని చెప్పిరి. హిజ్కియాకు చెప్పారు, బలిపీఠంనే బాగు చేస్తామంటే హిజ్కియా రాజ్యం పొందిన ఫస్ట్ సంవత్సరం, ఫస్ట్ నెల, ఫస్ట్ రోజు నుంచి మందిరాన్ని శుభ్రపరిచి పని అప్పగించాడు. మందిరాన్ని వాళ్ళు శుభ్రపరిచారు. ఎప్పటికీ 16వ తారీఖుకి. సరే, ఫస్ట్ నెల అంటే మనం జనవరి అనుకుందాం. అతను ఏ నెల ఆరంభించాడో తెలీదు. జనవరి 1వ తారీఖు అధికారం పొందాడు. 1వ తారీఖు నుంచే పని ప్రారంభించాడు. 16వ తారీఖుకి పని అయిపోయింది. అవ్వగానే 20వ వచనం అంటే సిద్ధమైంది మందిరం. అప్పుడు 20వ వచనంలో ఏమైందంటే, అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి, ఈ రోజుల్లో యవనస్తులు ఎవరైనా పెందలకడ లేచేవాళ్ళు ఉన్నారండి? ఏదైనా ఉద్యోగం కానీ ఎగ్జామ్ ఉంటే పొద్దున్నే లేచి చదవాలంతే. అంతేగాని పెందలకడ లేచి బైబిల్ చదువుకుందాం, ప్రార్థన చేద్దాం ఏముండదు. ఏ ఇంట్లో లేదండి. చాలా 99% ఏ ఇంట్లో కూడా తల్లులు పోరు పెట్టాలి, లెగండి లెగండి చదవండి, బైబిల్ చదవండి. ఇంకా దారుణమైన సంగతి ఏంటంటే, మంచినీళ్ళు తాగమని కూడా చెప్పాల్సి వస్తుంది పిల్లలకి. అలా పెంచుకోగలుగుతున్నాం మనం. పెంచలేని స్థితులు అంటే అంతా కూడా డిజిటల్ అయిపోతుంది. ఇంకా ఏఐ ఇంకా ముందుకు వచ్చిందంటే ఇంకా దారుణం అయిపోతాయండి పరిస్థితులు. ఎట్లా తయారైపోయారంటే బిడ్డలో అలా ఉంది పరిస్థితి. రాజు హ్యాపీగా పడుకోవచ్చు. ఎవ్వరు అడగరా ఆయన్ని, నువ్వెన్నింటికి లేచావు, నువ్వెందుకు లేటుగా లేచావు, నువ్వు టయానికి ఉద్యోగానికి రావాలి, నువ్వు టయానికి స్కూల్కి రావాలి అడిగే పరిస్థితి లేదు. ఆయనే రాజు. కానీ ఎన్నింటికి లేచాడు? పెందలకడ లేచి, పెందలకడ ఇంకో వ్యక్తి లేచాడు, యేసుప్రభు వారు కూడా తన వాడుక చొప్పున. హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులు సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాడు. లేవగానే యెహోవా మందిరానికి వెళ్ళాడు. వెళ్ళాక అక్కడ మనం చదువుకుంటే 20వ వచనం నుండి 30వ వచనం వరకు అద్భుతంగా దేవుని ఆరాధించారు. కొన్ని మాటలు చూడండి. 28వ వచనం, వాద్యములు వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయను. అదేవిధంగా చూస్తే 30వ వచనం, వాళ్ళు శ్లోకములు ఎత్తి యెహోవాను స్తుతించుడని హిజ్కియా రాజులకు ఆజ్ఞాపించగా వారు ఆ విధంగా దేవుని స్తుతించారు. సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి దేవుని ఆరాధించిరి అని రాయబడి ఉంటుంది. ప్రియులారా,